ఇక్కడైతే ఇక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక ఆయిల్లో ఆనియన్స్ అయితే యాడ్ చేసామన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. మా దగ్గర అసలుకి ఏమీ లేవు, మా దగ్గర ఉన్న వాటితో మేము టమోటా కర్రీ మీరు ఏమనుకుంటే అది చేసామన్నమాట. ఎందుకో ఈరోజు స్పైసీగా తినాలనిపించింది. ఎవ్రీడే అసలుకి స్పైసీ లేక ఎలానో అయిపోయింది అనమాట. ఈరోజు ఇంకా ఫిక్స్ అయిపోయాం గట్టిగా స్పైసీగా తినాలి అనేసి. సో ఎలాగో సాటర్డే కాబట్టి చికెన్ ఎందుకులే అనేసి ఇంకా టమాటో రైస్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, సీరియస్గా చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్ట్ అని చెప్పచ్చు. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము ఇలాగా. ఇక్కడైతే ఇక టమోటాస్ కూడా యాడ్ చేసాము మనము. ఇక టమోటాస్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనము. టేస్ట్కి తగ్గిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక కాసేపు ఉన్న తర్వాత ఇక్కడ చూడండి టమోటాస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి అన్నమాట, మంచిగా కుక్ అయిపోయాయి. ఇక ఆయిల్ అయితే పైకి తేలిపోతా కనిపిస్తుంది కదా మీకు. ఇంకా సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యాడ్ చేసాము. నేనైతే నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సింపుల్గా చేశాను అనమాట. ఇక ఈ వీడియోని మా మమ్మీ చూస్తున్నట్లయితే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బికాస్ నాకు వంట చేయడం అస్సలు రాదు, బట్ చేసింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇక ఈ వీడియోని మా అమ్మ చూస్తే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, నా కూతురు వంట నేర్చుకుంది అనేసి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం బాగా కలిసిపోయింది అనమాట, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మొత్తం. అండ్ ఇక్కడైతే హోమ్ మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసాము మేము. అంటే ఇంటి నుంచి తెచ్చుకుంది కొంచెం ఉండింది మా ఫ్రెండ్ దగ్గర, సో అది యాడ్ చేసామన్నమాట. ఇక్కడ నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇక కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత కాసేపు అలా ప్లేట్ పెట్టేసి మగ్గిపోయింది, మంచిగా కుక్ అవుతుంది అన్నమాట కర్రీ. సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మన ఆంధ్ర స్టైల్లో చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే ఇక మేము రూమ్లో సెట్టింగ్ వేసుకున్నాం అనమాట. మొత్తము కూర్చొని ప్రశాంతంగా తిందామని మా ఫ్రెండ్ చూడండి హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో రైస్ గ్రేవీ కర్రీ మొత్తం కలిపేసాను అనమాట. సో ఫైనల్గా అయితే మా టమాటో రైస్ రెడీ అయిపోయింది. స్పైసీ టేస్టీగా చాలా బాగా వచ్చింది. అండ్ మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసామండి. నాకు తెలిసి చాలామంది బ్యాచులర్ ఇవన్నీ ఎప్పుడో ట్రై చేసి ఉంటారు, మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. అండ్ మొత్తం అయిపోయింది, కర్రీ కూడా అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కొంచెం స్పైసీగా అని అనిపించింది, బట్